మీరు ఇష్టపడేవారు మీ సొంతం కావాలి అంటే 24 గంటల్లో గ్లాసుడు నీటితో ఇలా చెయ్యండి. మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. అలానే కాకుండా ఏంటంటే మీరు చెప్పినట్టు వింటారు, మీ చుట్టూదానే తిరుగుతారు అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా గ్లాసుడు నీటితో ఈ పరిహారం చేసుకోండి. నీళ్ళకి ఏంటంటే కనుక ఆకర్షించుకునే గుణం ఉంటుంది కాబట్టి నీళ్ళతో చేసుకునే పరిహారాలు తప్పక సిద్ధిస్తాయి. ఇదందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఏంటంటే నీళ్ళతో ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందండి. అద్భుతాలను అయితే మీరు చూడగలుగుతారనమాట. అద్భుతమైన ఫలితాలను చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పొచ్చు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనము ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతూ ఉంటాము. ఎంత ఇష్టపడతామంటే కనుక మనకి ఇంకా అతనే ప్రపంచం, అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి, ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ వ్యక్తి అంటే మా సొంతం కావాలి, మేము ఇంత ఇష్టపడుతున్నాం కాబట్టి మా వెంటే ఉండాలి, మాకెదురు చెప్పకూడదు, అలానే కాకుండా మా లైఫ్ అంటే ముందుకు వెళ్ళాలి, బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా సరేనండి, చెడు కోసం కాకుండా మంచి కోసం ఆలోచించి అంటే మన వైపుకు ఉండేలాగా చేసుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం. మీరు అనుకోవచ్చు, నీళ్లతో ఏం సాధ్యం అవుతుందండి, నీళ్లతో ఏం ఫలితం వస్తుందండి అంటే కనుక తప్పకుండా నీళ్లతో సాధ్యం అవుతుంది. నీళ్లతో ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరేమి కళ్ళతో చూస్తారు. నీళ్ళు ఏంటంటే పంచభూతాల్లో ఒకటి కదండి. నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. నీళ్లకు అతీత శక్తి ఉంటుందన్నమాట. నీళ్లతో చేసుకునే పరిహారం ఎటువంటిదైనా సరే, ఇదనే కాదు ఇంకా ఎటువంటిదైనా సరేనండి, తప్పక ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకేంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. మనం నీళ్ళని తీసేసుకొని ఈ యొక్క మంత్రాన్ని పఠించుకుంటే చాలండి. ఇక మనం కోరుకున్న వ్యక్తులు ఎలాంటి వారైనా సరే, మనం ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు, మనం కోరిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, ఇక మన సొంతం అయిపోవాల్సిందనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం, చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు మీరేంటంటే ఇతరులకు చెప్పకూడదు, ఎవరితో పంచుకోకుండా మీకు అంటే ఇలా సొంతంగా చేసేసుకోండి. మన చుట్టుపక్కల వాళ్లకు, మన తోబుట్టులకు కూడా మనం చెప్పుకోకూడదు. అలా చెప్తే ఏంటంటే కొన్ని పరిహారాలు జరగవన్నమాట. ఇప్పుడు మీ భర్తే ఉన్నాడు, మీరు ఇష్టపడుతున్నారు కానీ అతను ఇష్టపడట్లేదు, అతను ఏంటంటే కనుక మీ ఇష్టాన్ని అవాయిడ్ చేస్తున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ఏంటంటే కనుక అతను ఇష్టంగా మిమ్మల్ని ఇష్టపడేలాగా, మీరంటే లేకుండా అంటే ఉండలేకుండా మీరే కావాలి అన్నట్టుగా మీ వెంటే ఉండే విధంగా కూడా మీరు ఏంటంటే ఈ పరిహారం చేయొచ్చు అనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం. దీనికంటూ నియమాలు నిష్ట అంటూ ఏమీ లేదండి. కాకపోతే మీరు ఖచ్చితంగా స్నానం చేసి చేసుకోవాలి. నాన్ వెజ్ని తినకూడదు. ఒకవేళ తిని చేసుకుంటే మాత్రం ఫలితం అయితే రాదనమాట. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఈ పరిహారం చేసేటప్పుడు స్నానం చేసుకోండి. దీపాలు పెట్టడం ఇలాంటివి ఏమీ లేదనమాట. చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం. చిన్నదే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది భార్యాభర్తల పరంగానే కాదు, మీరు ప్రేమించుకున్న వ్యక్తుల పరంగా కావచ్చు, మీరు ఇష్టపడ్డ వ్యక్తి పరంగా కావచ్చు, మీరు ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తి మీద ఆశపడుతూ ఉంటారు కదా, అబ్బాయి ఈ వ్యక్తి నా సొంతం అయితే బాగుండు, నాకు చాలా ఇష్టము, అంటే ఇతనితో నేను జీవితం పంచుకోవాలనుకుంటున్నాను, అంటే పంచుకోవాలనుకుంటున్నాను, నేను ఇతనితోనే ఉండాలనుకుంటున్నామని కొంతమంది కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది. నీళ్లు ఏంటంటే మనం ముందే చెప్పాం కదా, చాలా చాలా పవర్ఫుల్ అండి. నీళ్లకు అంటే అయస్కాంతం కంటే కూడా ఏంటంటే కనుక తీసేసుకునే అంత శక్తి, పవర్ అనేది ఉంటుందన్నమాట. నీళ్లు పంచభూతాల్లో ఒకటి, నీళ్లు నారడుగా చెప్పబడతాయి కాబట్టి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది. నీళ్లతో చేసుకునే పరిహారాలు తప్పక ఏంటంటే కనుక ఫలిస్తాయి. 100% ఫలితాన్ని తీసుకొస్తాయి. చాలా మంది కూడా నీళ్ల పరిహారాన్ని చేసేసి వారి జీవితాలను మార్చుకున్న వారు ఉన్నారు. నీళ్లతో వశీకరణ చేయొచ్చు. నీళ్లతో ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలను ఆచరించవచ్చు. నీళ్లను తీసుకొని మనం కొన్ని మంత్రాలను పఠించడం వల్ల ఆ నీళ్లు శుద్ధి అయిపోయి ఆ నీళ్లను మనం స్వీకరించడం వల్ల మన దేహం శుద్ధి అయిపోతుంది. అలానే ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా అంతేనండి. చేతిలో ఇలా నీళ్లను అంటే గాజు గ్లాస్ని మాత్రమే వాడాలండి. గాజు కూడా ఏంటంటే కనుక ఎంతో కొంత ఫలితం ఇస్తుంది. మనకు గాజు గ్లాస్ లేకుండా వేరే గ్లాసును మీరు తీసుకుంటే అది పెద్దగా ఫలితాలు అయితే రావు. అంటే పరిహారం పనిచేయదు. ముందుగా చెప్పాలంటే కనుక ఆ పరిహారం అనేది పనే చేయదు. కాబట్టి మీరేం చేయాలంటే కనుక గాజు గ్లాసులో నీళ్లను తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఆ గాజు ఫలితం అనేది మనం పొందగలుగుతాం. అలానే ఆ నీళ్ళకు ఆకర్షించుకునే గుణం ఉంటుంది కాబట్టి అది కూడా మనకు 100% ఫలితం ఇస్తుంది. ఈ రెండు కలుస్తాయి కాబట్టి మనం ఆశపడ్డ వ్యక్తి కావచ్చు, మనం ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, మన సొంతం అయిపోతారనమాట. ఇంకా తిరుగుంటుంది అనమాట. ఒకసారి మీరు పరిహారం చేసుకుంటే రెండోసారి ఆటోమేటిక్గా చేస్తారు అనమాట. అంటే ఈ పరిహారాలన్నీ ఎలా ఉంటాయంటే కనుక వీటి పవరు అంటే ఉన్నంత కాలం వాళ్ళు మనతోనే ఉంటారు. ఆ తర్వాత ఏంటంటేనండి పవర్ దిగిపోవటం, పవర్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకొని పరిహారం చేయించుకొని వచ్చుకున్నా అంతేనండి, దాని పవర్ ఉన్నంతసేపు ఏంటంటే కనుక ఆ పరిహారం పనిచేస్తుంది. వాళ్ళు ఇంకా మనతోనే ఉంటూ ఉంటారు. మనం అంటే ఇంకా పడి చచ్చేంత ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇక మనం లేకపోతే వాళ్ళు లేరన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే పరిహార మహిమ అని చెప్పొచ్చు. అంటే ఆ పరిహారం వల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఆ పరిహారం వల్ల ఏంటంటే కనుక వీళ్ళు ఇలా మారిపోయారు. అన్ని పరిహారాలు ఇలా ఉంటాయి.
ఉంటాయి. అంటే ఏవి కూడా ఏంటంటే కనుక లైఫ్ లాంగ్ ఉంటాయి, ఏవి కూడా ఫ్యూచర్ ఇస్తాయని చెప్పలేము. ఇదేంటంటే మనం కనీసం ఇప్పుడు మనం చెప్పే పరిహారం అయితే 2 నెలలకోసారి కావచ్చు, నెలకోసారి కావచ్చు చేస్తూ ఉండాలి. నీళ్ళే కదా, నీళ్ళను తీసుకుంటాం, మంత్రం జపిస్తాం, అలానే కాకుండా పరిహారం చేసుకుంటాం. ఇంకా మనం బయటికి వెళ్ళేవి అంటే చేసుకొచ్చుకుంటాం కదండి, కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటివి ఏంటంటే కనుక కొంచెం డబ్బుతో కూడుకుని ఉంటాయి. ఎవరు కూడా డబ్బు పెట్టి చేయించుకోరు, కానీ కొంతమంది చేయిస్తారు. అలా మీకు ఒకవేళ డబ్బు అంటే ఖర్చు చేసే ఇష్టం లేదు, కానీ మేము ఇష్టపడ్డ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా మా సొంతం కావాలండి, మా వశం కావాలండి, మా చుట్టూదనే ఉండాలండి, నా భర్త ఉన్నాడండి, నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, కానీ అతనికి నేనంటే ఇష్టం లేదండి, ఏం చేయాలో అర్థం కావటం లేదు, నేను ఎన్నో పరిహారాలు చేశానండి, అయినప్పుడు కూడా నాకు పెద్దగా ఫలితం రాలేదని బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పని చేసేసుకోండి. మీరే ఆశ్చర్యానికి గురవుతారు. మీరేంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. నీళ్లతో చేసుకుంటే ఇంత మంచి ఫలితం వస్తుందా, ఇంతలా మేము లాభం పొందుతామా, అసలు నేను ఎప్పుడు వినలేదండి, చూడలేదండి, నేను చేశాను కానీ నాకు ఫలితం వచ్చిందండి అని మీరేంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కొంతమందికి ఏంటంటే మొండి చేష్టలు ఉంటూ ఉంటాయండి, మొండితనం అనేది అధికంగా ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళను సైతం అండి ఈ నీళ్లు మార్చేస్తాయన్నమాట. నీళ్లు చాలా శుద్ధి అయినాయి కాబట్టి చాలా శక్తివంతమైనవి అనమాట. నీళ్ళకి ఏంటంటే కనుక అతీత శక్తి కంటే కూడా డబల్ శక్తి ఈ నీళ్ళల్లో ఉంటుంది. గాజు గ్లాసులో నీళ్లను పోసినప్పుడు ఇంకా దాని శక్తిని మనం వర్ణించలేమన్నమాట, అంత శక్తిని కలిగి ఉంటాయన్నమాట. అందుకే మీరేం చేయండి కనుకనండి, ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకండి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే చెయ్యండి. అలా చేసేసిన తర్వాత మీరు ఏం చేయండి కనుక గాజు గ్లాసుని తీసుకోండి, కొంచెం కడగండి. అది కడుగున్నప్పుడు కూడా కొంచెం దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ గ్లాసుని శుభ్రం చేసుకుని అందులో నిండుగా నీళ్ళని తీసుకోకూడదు. మరి ఏంటంటే కనుక మనం మంత్రం పట్టించేటప్పుడు చేతిలో పట్టుకునేటప్పుడు నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. అలా ఒక్క చుక్కనైనా సరేనండి ఆ నీళ్లు పడిపోతే దాని పవర్ అనేది దిగిపోతుంది. కాబట్టి గుర్తు పెట్టుకోండి, కొంచెం తక్కువగా నీళ్లను తీసేసుకొని ఆ నీళ్లను ఏంటంటే కనుక మీరు చేతిలో పట్టుకోండి. అలా పట్టుకొని మీరు తూర్పు ముఖాన నించోండి. అంటే ఇది మీరు పూజ గదిలో కూడా చేసుకోవచ్చు, నార్మల్గా బయట కూడా చేయొచ్చు, మీకుండే బెడ్రూమ్లలో కూడా చేసుకోవచ్చు అండి, ఎక్కడైనా చేయొచ్చు. ఇక్కడనే చేయాలని కాదు, కానీ మనం ఎక్కడ చేసుకున్న తూర్పు ముఖాన నించోవాలి. మన ఫేస్ అనేది తూర్పుకు చూస్తూ ఉండాలి. అలా నించున్న తర్వాత ఆ నీళ్లను చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక హామ్ ఫట్ స్వాహ అంటే హామ్ ఫట్ స్వాహ అంటున్నాం. కాబట్టి ఇష్టపడ్డ వ్యక్తి అంటే మనని నెగ్లెక్ట్ చేస్తారు కదా, మనకి ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తారు కదా, ఆ ఇష్టాన్ని తొలగించుకోవటానికి హామ్ ఫట్ స్వాహ అనే మంత్రము అతీత శక్తివంతమైనదన్నమాట. అంటే ఈ మంత్రంలోనే మీరు అర్థం చూసుకోండి. హామ్ ఫట్ స్వాహ అంటే కనుక నీలో నుంచి చెడు వెళ్ళిపోవాలి, నీలో నుంచి ఏంటంటే కనుక అంటే ఈర్ష ఇలాంటివి ఉంటాయి కదండి, అసూయ, అవి వెళ్ళిపోవటానికి ఏంటంటే కనుక హామ్ ఫట్ స్వాహ, హామ్ ఫట్ స్వాహ అంతే. మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. అలా అన్న తర్వాత ఏంటంటే కనుక ఆ గాజు గ్లాసులో ఏంటంటే ఒక 3 సార్లు నీళ్ళపైన ఇలా ఊదేయండి, అంటే ఇలా ఫుఫ్ అనేసి ఊదేయండి. అలా ఊదేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్ళనండి మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఉన్నారు కదా, అంటే మీరు ఇష్టపడుతున్నారు, ఆశపడుతున్నారు, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, రిలేషన్స్ ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళైనా పర్వాలేదండి, ఎవరైనా సరేనండి, ఆ నీళ్ళని ఏంటంటే కనుక వారికి ఇవ్వండి. ఖచ్చితంగా ఆ నీళ్లు వాళ్ళు తాగాలి. తాగితేనే ఏంటంటే మీకు మార్పు అనేది కనిపిస్తుంది అనమాట. మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారు. చక్కటి మార్పుని మీరు పొందగలుగుతారు. మీరు అనుకోవచ్చు ఈ మంత్రం ఇంత చిన్నగా ఉంది కదండి అంటే కనుక నీళ్లు చాలా శక్తివంతమైనది కదండి, నీళ్లకు మనం ఈ మంత్రం జోడిస్తున్నాం కాబట్టి ఇది ఎంత శక్తివంతమైనది, అయస్కాంతం కంటే కూడా అంటే 10 రెట్లు లాక్కొచ్చే శక్తి వీటికి ఉంటుందన్నమాట. అలా నీళ్లు మంత్రం కలిస్తే ఏంటంటే అద్భుతాలు జరుగుతాయండి, అద్భుతాలను మనం సృష్టించవచ్చు అనమాట. ఈ మంత్రం ఏంటంటే తంత్రశాస్త్రంలోనే చెప్పబడ్డది. నీళ్ళ పరిహారం కూడా తంత్రశాస్త్రందే, అంటే తంత్రాలకు మంత్రాలకు సంబంధించిన పరిహారం కాబట్టి ఈ పరిహారం ద్వారా లాభమే చేకూరుతుంది. ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దీనివల్ల చెడు జరుగుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తుంది అని మీరు అనుకోకండి. ఏ సమస్య ఎవరికి రాదు, దేనివల్ల కూడా ఏంటంటే కనుక చెడు అనేది జరగదు, మంచి మాత్రమే జరుగుతుంది. దాన్ని మనం కళ్ళతో గమనించుకోగలుగుతాం, చూసుకోగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. అంటే ఫలితం అనేది ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే ఎప్పుడు ఉంటుందంటే కనుక మన నమ్మకంతో చేసుకున్నామనుకోండి, అప్పుడు మనకు ఫలితం వస్తుందన్నమాట. అదే మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఏదో ఇది ట్రై చేద్దాం, ఇది బాగుంది అన్నట్టుగా ఏంటంటే కొంతమంది లైక్ తీసుకొని చేస్తారు. అలా చేయకండి, ఖచ్చితంగా స్నానం చేయాలి. ఎందుకంటే ముందు రోజు మనం నాన్ వెజ్లు అవి ఏదో ఒకటి తిని ఉంటాం కదండి. అలా కాకుండా శుద్ధిగా స్నానం చేసి మనం ఉతికిన వస్త్రాలు ధరించుకొని గాజు గ్లాస్ కొంచెం శుభ్రం చేసుకొని నీళ్ళని తీసుకొని మనం తూర్పుకు నించుని ఆ నీళ్ళని ఏంటంటే కనుక ఒక చేతితోనే పట్టుకోండి, 2 చేతులు పెట్టకండి. ఒక కుడి చేతితో పట్టేసుకుంటే ఆ గ్లాస్ని సరిపోతుంది. గాజు గ్లాస్ మాత్రమే వాడాలి, గుర్తు పెట్టుకోండి. అందరిలో మ్యాక్సిమం గాజు గ్లాస్ ఉంటే అందులో నిండుగా తీసుకోకూడదు, మళ్ళీ నీళ్ళు సగ భాగానికైనా సరే లేదంటే 3 వంతుల భాగమైనా సరే నీళ్ళని తీసుకోవాలి. ఇలా నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళని తీసుకోవాలండి. ఎందుకంటే మనము అంటే ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటాయి, ఎంత బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది. అలానే కాకుండా కొంచెం కదిలినప్పుడు నీళ్ళు కింద పడటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కింద పడ్డప్పుడు ఏంటంటే అధికంగా ఫలితం రాదు, అంటే ఆ నీళ్లకు మీరు పరిహారం చేసుకున్న ఫలితం ఉండదు, మళ్ళీ వేరే నీళ్లు తీసుకోవాలన్నమాట. అలా కాకుండా ముందుగానే తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని పరిహారం చేసేసుకుంటే ఇక
ఇక మీ సుడి తిరిగిపోతుంది. ఆ నీళ్లు వాళ్ళు తాగేటప్పుడు మనం ఏంటంటే వారికి చెప్పకూడదు. కొంతమంది ఏంటంటే నోట్లో మాట ఆగక, నోట్లో మాట నిలవక ఏంటంటే కనుక చెప్పేస్తూ ఉంటారు. అలా చెబితే మీకు ఏం ఫలితం వస్తుందండి? ఏం ఫలితం రాదు. ఆ పరిహారం వేస్టే కదా మీరు చేసింది. కాబట్టి చెప్పకండి. మీరు ఏది కూడా చెప్పకుండా సీక్రెట్గా చేయాలనుకుంటున్నారు కదా. మీ భర్త మీ సొంతం కావాలి, మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని ఇంకా ఇష్టపడాలి, మీ వశం కావాలి, మీ కాళ్ళ దగ్గరికి రావాలి, మీరు చెప్పినట్టు వినాలి, వాళ్ళు ఏంటంటే కనుక మీతోనే ఉండాలి అనుకునేవారు ఏంటంటే కనుక చెప్పకుండా చేస్తే సరిపోతుంది. చెప్పి చేసుకుంటే మీకు ఏం లాభం, ఏం ఫలితం వస్తుందా? పరిహారమే పనిచేయదు, వేస్ట్ కదా. మీరు ఇంత కష్టపడి చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. అంటే ఇందులో పెద్దగా కష్టం ఏం లేదు, కానీ మీరు మంత్రం ఖచ్చితంగా మీరు 3 సార్లు పఠించాలి. హాం ఫట్ స్వాహ, హాం ఫట్ స్వాహ, హాం ఫట్ స్వాహ అనేసి అనుకొని ఆ తర్వాత నీళ్ళ మీద ఊదేసి ఆ నీళ్ళని ఏంటంటే కనుక ఆ వ్యక్తి తాగాలి. మీరు ఒకవేళ వాళ్ళకు డౌట్ వస్తుంది గాజు గ్లాస్లో పోసిస్తే అనుకంటే కనుక బాటిల్స్ ఉంటాయి కదండి, నీళ్ళ బాటిళ్ళు, అందులో కూడా పోయొచ్చు. కానీ ఈ నీళ్ళతో వేరే నీళ్ళని కలపకండి. అలా కనుక కలిపితే మీకు ఏం పెద్దగా ఫలితం ఉండదు. మనం మంత్రం అంటే చదివాము, దానిపైన ఊదాము, అలానే కాకుండా వాళ్ళకు ఆ నీళ్లు తాపిస్తున్నాం కాబట్టి వాటి ద్వారా ఫలితం ఉంటుంది. ఆ ఇష్టం పోయి ఇష్టం పెరుగుతుంది, మన మీద వ్యతిరేకత పోతుంది, మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. మనలో ఏవైతే అంటే తప్పులు చూపుతున్నారో, ఏదైతే మనకు సలహాలు ఇస్తున్నారో, ఎక్కువగా ఏంటంటే కనుక చాలా మొండితనం చేస్తున్నారో అవన్నీ కూడా ఏంటంటే కనుక 100% వెళ్ళిపోతాయండి. 100% పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకొని ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది తొలగించుకొని, అలానే కాకుండా మీరు కోరుకున్న వారు ఎలాంటి వారైనా సరే, ఎవరైనా సరే మీ వశమయ్యేలాగా చేసుకోండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చూడండి, మార్పు 24 గంటల తర్వాతే వస్తుంది. 24 గంటల లోపే మార్పు రాదు. కొంతమందికి 48 గంటలు కూడా పట్టవచ్చు. అదేంటంటే కనుక మన స్థితిగతులపై ఆధారపడి ఉంటుందన్నమాట. నీళ్ళు ఏంటంటే కనుక శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మార్పు అనేది ప్రారంభమవుతుంది. అంతకుముందు ఎలాంటి మార్పు అనేది ఉండదు. కాబట్టి నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి. కోరుకున్న వ్యక్తి మీ సొంతం అయ్యేలాగా చేసుకోండి. మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేసుకునే ఈజీ పరిహారం ఇంకా తిరుగుండదనమాట.